నేను తుగ్లక్ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, మీ అధికారం అపరిమితమని మీరు అనుకుంటున్నారు. అధికారం 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు రెన్యూ చేస్తే మళ్ళీ వస్తుంది తప్ప మీ ఇష్టం ఉన్నట్టు తుగ్లక్ పనులు చేస్తూ పోతుంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది, మీరు మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా, తెలంగాణ తల్లిని రూపుమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా, తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని, తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని, వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం నీ పార్టీ నిలబడిపోతుంది. అదే కోవలో అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన హక్కు. అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో, ఏ జనవరి 26న అయితే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో, మరి రిపబ్లిక్ డేకి 10 రోజుల ముందు మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడతా ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని, ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము, రాజ్యాంగ రక్షకులం అని చెప్తాడు. ఇదేనా మీరు రక్షించే పద్ధతి? ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు చేసి ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. అందుకే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము. అట్లాగే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ తిరిగి ప్రజల దీవెనలతో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుంది. గతంలో మేము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎంసీహెచ్ను జిహెచ్ఎంసీ చేస్తే మేమేం వ్యతిరేకించలేదు. ఎందుకంటే హైదరాబాద్ అస్తిత్వాన్ని ఆయన ముట్టుకోలేదు. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసి జంట నగరాలుగా కాకుండా ఏదో 4th సిటీ అంట, ఫ్యూచర్ సిటీ అంట. ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే ఎవరు నమ్ముతాడు? ఎవరు దాన్ని విశ్వసిస్తారు? అందుకే మేము చెప్పేది ఒకటే, మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. గతంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 10 జిల్లాలు ఉన్న తెలంగాణని 33 జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టమే అయితే, సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు. ఆయన కోపం ఏందో ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడైనా తెలివైన ముఖ్యమంత్రి 2016లో జిల్లాలు ఏర్పడితే 10 ఏళ్ల తర్వాత జిల్లాలు సెటిల్ అయ్యి కలెక్టర్లు కూర్చొని ప్రజలు అలవాటు పడి, ప్రజలు కరీంనగర్ పోయే వాళ్ళు సిరిసిల్లలోనే పనిచేసుకుంటుంటే, మహబూబ్ నగర్ పోయే వాళ్ళు గద్వాలలోనే కలెక్టర్ గారిని కలుస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏంది నేను అడుగుతా ఉన్నా. 33 జిల్లాల్లో 33 కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఒక్కో కలెక్టరేట్ మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మేము చెప్పడం కాదు. ఇలాంటి కలెక్టరేటు ఏదైతే ఇక్కడ ఉన్నదో, భువనగిరి కలెక్టరేట్ చూసినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు ఎంపీగా చెప్పినాడు, కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఉండే ఇట్లా అని చెప్పినాడు. గంత అద్భుతంగా సెక్రటేరియట్ కంటే కూడా తలదన్నే విధంగా కలెక్టరేట్లు కట్టి ప్రజల దగ్గరికి పాలన తెచ్చి ప్రజల మనోభావాలను గౌరవిస్తే ఈ ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంది, ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏందని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే అవసరమైతే సికింద్రాబాద్ని జిల్లా చేసే దిశగా ఆలోచన చేయాలి కానీ, సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా ఆలోచన చేయాలి కానీ, ఈ రకంగా జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావుదెబ్బగొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట 4th సిటీ పేరిట పనికిమాలిన తుగ్లక్ పనులు చేయకుండా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా పోవాలని, అట్లాగే తప్పకుండా న్యాయస్థానానికి పోతాం. శాంతి ర్యాలీ ఇవాళ నిజానికి కొన్ని వేల మంది అనుకున్నాం, కానీ కోర్టు పర్మిషన్ ఇస్తే ఎంత బ్రహ్మాండంగా చేయాలో అంతకంటే గొప్పగా చేసి చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ సికింద్రాబాద్ ప్రజలకి మేము చెప్తా ఉన్నాం, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఒకవేళ తుగ్లక్ పనులు చేసినా దాన్ని తిరిగి మార్చి మీ మనోభావాల్ని గౌరవించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది. మీరు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మనోభావాల్ని వారికి కూడా నివేదించి తప్పకుండా మీ ఆలోచనని గౌరవించే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మరి అరెస్ట్ అయిన వారందరినీ కూడా బేషరతుగా, ఎందుకంటే మేము మరి వారికి అనవసరంగా ఇన్కన్వీనియన్స్ కాజ్ చేయాలని మేము కూడా అనుకోవట్లేదు,
అరెస్ట్ అయిన వారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి కూడా మేము పోలీస్ వారికి కూడా డిమాండ్ చేస్తూ మరి ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మరొకసారి హెచ్చరిస్తూ మీ అందరు కూడా మీడియాకు కూడా థ్యాంక్స్.